గత 2 సంవత్సరాల నుంచి కూడా సిలబస్ చూస్తే కనుక ప్రతి బ్రాంచ్ల్లో కూడా కంప్యూటర్ సబ్జెక్ట్స్ని ఇంటిగ్రేట్ చేయటం అనేది జరిగింది. ఎందుకు? ఉద్యోగాల కోసం కాదు. ఒక కంప్యూటర్ సంస్థలు ఎంఎన్సి సంస్థలు ఏదైతే ఉద్యోగం కల్పిస్తున్నాయో ఒక కంప్యూటర్ విద్యార్థి అన్ని ప్రాజెక్టులని పూర్తి చేయలేరు. ఆ కంప్యూటర్ విద్యార్థితో పాటు ఎలక్ట్రానిక్స్ విద్యార్థి, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ విద్యార్థులు కూడా కావాలి. అది చాలామంది పేరెంట్స్కి తెలియదు. సో అందరి సమిష్టి కృషితోనే ఒక ఎంఎన్సి కంపెనీలో ప్రాజెక్ట్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. సో మా అమ్మాయికి అబ్బాయికి సిఎస్సి రాలేదు అని అనుకోవటం ఈ రోజు నుంచి మీరు మానేసేయండి. మీరు ప్రోత్సహించండి వాళ్ళని. మొదటి సంవత్సరంలో సో అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇచ్చే విధంగా కోర్సులతో పాటు మీకు సో ఇందాక చెప్పారు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కావాలి. సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సర్టిఫికేషన్స్ కోర్సు సో ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది మొదటి సంవత్సరంలో. సో ఆ విధంగా ఫస్ట్ ఫౌండేషన్ కమ్యూనికేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అలాగే సో సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మీకు ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఇంజనీరింగ్ కోర్సులు ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు చెప్తారు ఇంజనీరింగ్ కోర్సులు. కాకపోతే మన దగ్గర మన స్టూడెంట్స్కి మనకి ఐఐటి నుంచి ప్రొఫెసర్స్ ఆన్లైన్లో కొన్ని కోర్సులు అనేవి ప్రతి బ్రాంచ్ వాళ్ళకి కూడా కొన్ని కోర్సులు అనేది ఇవ్వటం జరుగుతుంది. దాన్ని ఎన్పిటిఎల్ కోర్సులు అంటారు. ప్రతి విద్యార్థిని 3 సంవత్సరాల లోపల కనీసం 2-3 కోర్సులు చేయమని మేము ఎంకరేజ్ చేస్తాం. వాళ్ళు ఆ డైరెక్షన్లో వెళ్తారు, వాళ్ళు పూర్తి చేస్తారు. వాళ్ళ చేత పూర్తి చేయించి బాధ్యత మాది. మా మీద, మా సంస్థ మీద ఎంతో నమ్మకంతో మీ బిడ్డలను చేర్చినందుకు ముందుగా తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్సులు. చాలా నమ్మకంతో చేర్చారు మీ బిడ్డల్ని. ఎంత నమ్మకంతో చేర్చారు అంటే మేము ఒక రిటైర్మెంట్ కూడా ఇవ్వలేదు. ఏమాత్రం ప్రమోషన్ వర్క్ కానీ లేకపోతే మీ ఇంటికి వచ్చి అడగటం కానీ అట్లాంటిది కూడా చేయలేదు. అయినా 100% సీట్స్ ఫిలప్ అయిపోయింది. చాలా కాలేజీలో 30%, 40% ఖాళీగా ఉన్నప్పటికీ ఇక్కడ కన్వీనర్ కోటా కానీ మేనేజ్మెంట్ కోటా కానీ 100% సీట్లు ఫిలప్ అయిపోయినాయి. సో దానికి కారణం మీ నమ్మకం, మా మీద మీకుండే నమ్మకం. సో అయితే ఆ నమ్మకం ఎందుకు వచ్చింది అంటే స్థూలంగా 2 కారణాలు. ఒకటేమో మీకు దగ్గరలో తెలిసిన వాళ్ళకి ఎవరో ఇక్కడ చదివి బాగా మంచి ఉద్యోగం అది సంపాదించుకోవటం వల్ల అది చూస్తుంటారు. రెండవది సాధారణంగా విజ్ఞాన్ వాళ్ళు ఒక పొరపాటు కూడా చేయలేదు 40 ఏళ్లలో, ఈయన బాగానే చూసుకుంటాడనేది అదో నమ్మకం. ఈ నమ్మకం వల్ల మీరు ఇక్కడ మీ బిడ్డల్ని చాలా చాలా కాన్ఫిడెన్స్తో చేర్చారు. చాలా సంతోషం. మరీ మీ అందరికీ హృదయపూర్వక నమస్సులు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అట్లానే విద్యార్థులందరికీ కొత్త కోర్సులో వచ్చినందుకు, కొత్త చోటుకి కొత్త కోర్సులు, అది ప్రొఫెషనల్ కోర్సులో వచ్చినందరికీ అందుకు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అయితే ఈ నమ్మకం రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, అంటే అంత లోతుగా మీరు ఆలోచించి ఉండరు కానీ మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది. సో ఒకటి, ఈ కాలేజీ ఫలితాలు ఎప్పుడూ 80%, 85% ఉండి జేఎన్టీయూలో మొదటి 5 స్థానాల్లోనే ఎప్పుడు ఉండటం, అదొక కారణం. రెండవది, ఎప్పుడు ప్లేస్మెంట్స్ 80% తగ్గకుండా ఉద్యోగాలు రావటం. ఈ 2 కారణాలు వలన మీరు చాలామంది ఇక్కడికి వచ్చి ఉంటారు. ఈ సంవత్సరం అయితే ప్రత్యేకంగా చాలా ఉద్యోగాలు రావటం చాలా కష్టంగా ఉండింది. చాలా కంపెనీలు కాలేజీలకు రాలేదు. ఇన్ఫోసిస్ రాలేదు, విప్రో రాలేదు, టీసీఎస్ వాళ్ళు తగ్గించారు,
సో చాలా కంపెనీలు కాలేజీలకు రాలేదు. అయినా సరే ఇప్పటికే 80% ఉద్యోగాలు ఈ కాలేజీ వాళ్ళు పూర్తి చేయగలిగారు. అది ఈ కాలేజీకి ఉన్న ప్రతిభ. ఇది చాలా అరుదుగా జరిగింది. మీరు ఎన్ని యూనివర్సిటీలు ఎన్ని కాలేజీలన్నా చూసుకోండి, ఎవరికి 40-50% కంటే అవ్వలేదు. కానీ ఇక్కడ మా అధ్యాపకులు, ప్రిన్సిపల్ గారు, ఇక్కడ డయాస్ మీద కూర్చున్న హెచ్ఓడీస్ వీళ్ళందరూ నిరంతర కృషి చేస్తుండటం వలన ఇన్ని ఉద్యోగాలు రావటం జరిగింది. 80% ఇప్పటికే ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకొక 5-6% కూడా రిజల్ట్స్ వెయిట్ చేస్తున్నారు, అవి కూడా అవుతాయి. అయితే ఇదంతా అవటానికి ఏమన్నా ఈ కాలేజీలో ప్రత్యేకతలు ఉన్నాయా అంటే మీరేం చెప్తున్నారు, చదువులో బ్రహ్మాండంగా ముందుందని చెప్తున్నారు, అట్లానే ప్లేస్మెంట్స్లో కూడా అందరికంటే ముందుంది, 80-85% వస్తున్నాయని గట్టిగా చెప్తున్నారు. దీంట్లో ఏమన్నా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తారా? ఏముంది ఈ కాలేజీలో ప్రత్యేకత అంటే చాలా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి, అది చెప్పాలి. అది అంత లోతుగా మీరు గమనించుండరు, కానీ చెప్పాల్సిన బాధ్యత మాకుంది. మొదటిది ఫ్యాకల్టీ చాలా చోట్ల సరిపడా ఉండరు, అది ఒకటి. ఉన్నా సరే వాళ్ళకి ట్రైనింగ్ ఉండదు. అంటే పిల్లలకి ఎట్లా చెప్పాలి, ఎట్లా చెప్తే అర్థమవుతుంది, ఎట్లా చెప్తే వాళ్ళు ముందుకెళ్తారు అనే అవగాహన ఉండదు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఫ్యాకల్టీ సరిపడా ఉండటంతో పాటు ప్రతి ఫ్యాకల్టీకి ఎంత క్వాలిఫికేషన్ అయినా, పిహెచ్డి క్వాలిఫికేషన్ అయినా ఒక 2 నెలలు 15 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఇది ఏ కాలేజీలో జరిగే పని కాదు. ఈ ఫ్యాకల్టీ ఉండటం కాదు, ట్రైన్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. క్లాస్ నాకు బాగా నాలెడ్జ్ ఉండొచ్చు, చాలా క్వాలిఫికేషన్ ఉండొచ్చు, కానీ నేను చెప్పేది పిల్లలకు అర్థం కాకపోతే ప్రయోజనం లేదు కదా. అందుకని అది అవ్వకుండా జరిగేందుకు ఈ ప్రతి ఫ్యాకల్టీ దే ఆర్ ట్రైన్డ్ ఫర్ 2 months 2.5 months. ఇది ఇక్కడే జరుగుతుంది, అదే ప్రత్యేకత. రెండవది ఏంటంటే ప్రణాళిక, క్రమబద్ధమైన శాస్త్రీయమైన ప్రణాళిక ఉండటం. సో అంటే మీకు ఈరోజు జూలై 31వ తారీఖు, జనవరి 31వ తారీఖు లేకపోతే ఫిబ్రవరి 20వ తారీఖు ఏ క్లాసు, ఏ టాపిక్, ఎవరు చెప్తారు అనేది ముందే మీకు ఇస్తారు. అది ఎప్పుడైనా మీరైనా అడగచ్చు, పిల్లలైనా అడగచ్చు. అట్లా ప్రణాళికబద్ధంగా జరుగుతుంటుంది. కానీ దీనికి అంత ఇంపార్టెన్స్ ఏంటి అనిపిస్తుంది పిల్లలకు కూడా. ఈ ప్రణాళిక ఉండటం ఎంత ఇంపార్టెంట్ అంటే, సాధారణంగా కాలేజీల్లో జరిగేది ఏంటంటే వాళ్ళకు ఒక సెమిస్టర్లో 5 యూనిట్లు ఉంటే మొదటి 2 యూనిట్లు 3.5 నెలల పాటు చెప్తారు. తర్వాత మిగిలిన 3 యూనిట్లు 1 నెలలో చెప్పేస్తారు. అంటే పిల్లల్ని అడిగితే మీకు సిలబస్ అయిపోయిందంటే అయిపోయిందంటారు, ఫ్యాకల్టీని అడిగితే సిలబస్ అయిపోయిందంటే అయిపోయిందంటారు. కానీ వాళ్ళు చదవటానికి కానీ అవగాహన రావడానికి కానీ టైమే లేదు, అందుకని తప్పుతారు. అదే జరుగుతుంది అన్ని కాలేజీల్లో కూడా. సో అందుకని అది అట్లా జరగకుండా ఉండేందుకు మీకు ఇప్పుడు ఇస్తారు, లేకపోతే 4-5 రోజుల తర్వాత ఇస్తారు. ఎప్పుడు ఏ రోజు ఏ పాఠం ఎవరు చెప్తారు అనేది ముందే డిఫైన్ చేసి ఇవ్వటం జరుగుతుంది. అది 1 రోజు 2 రోజులు అటు ఇటు అడగొచ్చు, కానీ సిస్టమేటిక్గా జరుగుతుంది. వాళ్ళకి సరైన టైం ఇవ్వాలి, సరైన అవగాహన ఇవ్వాలి, సరైన పద్ధతిలో జరగాలి. అందుకని ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చిన్నప్పుడు స్కూల్స్లో గోడల మీద రాసి ఉంటారు, సో గుడ్ ప్లానింగ్ ఈజ్ హాఫ్ డన్ అని. బాగా మంచి ప్రణాళిక ఉంటే సగం పని అయిపోయినట్టు అని. అది నిజానికి వాస్తవంగా ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు. ఇది రెండవ ప్రత్యేకత. మూడవ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కౌన్సిలింగ్ అనేది ఉంది. అంటే ప్రతి 20 మంది పిల్లలకి ఒక అధ్యాపకులు చదువు కాకుండా మిగతా అన్నీ బాగున్నాయా లేదా అని చూస్తారు. చదువు సరే, టీచరు కౌన్సిలర్ చూస్తారు. చదువు కాకుండా వాడు అసలు సంతోషంగా ఉన్నారా లేదా, ఆరోగ్యంగా ఉన్నారా లేదా, మంచిగా ఆలోచిస్తున్నారా లేదా, ఆ ప్రవర్తన బాగుందా లేదా, ఇవన్నీ ప్రతి 20 మందికి ఒక టీచర్ కౌన్సిలర్గా ఉండి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లవాడు తెలివైనడు అయి ఉండొచ్చు, మంచి ఎంసెట్ ర్యాంక్ కూడా అయి ఉండొచ్చు, కానీ వాడు ఏదైనా ప్రాబ్లంలో పడి ఉండొచ్చు. అంటే పేదవాడైతే అసలు టిఫినే చేయకుండా ఆకలితో వస్తారు.
లేకపోతే ఇంకో అమ్మాయి రోజు పొద్దున్నే అమ్మ నాన్న రోజు తగదాడుకుంటారు, ఆ పరిస్థితి నుంచి వస్తారు. లేకపోతే ఇంకొకళ్ళు ఆ యూత్ ప్రాబ్లంలో ఏదో లవ్ గివ్ అని దాంట్లో పడిపోయి ఉంటారు, ఇంకొకళ్ళు ఇంకో ప్రాబ్లంలో పడిపోయి ఉంటారు. సో ఎంత తెలివైన వాడు క్లాసులో కూర్చున్న ఆ పెన్ను పుస్తకం ఉన్నా సరే మనసులోకి మాత్రం ఏం వెళ్ళడానికి లేదు. వాళ్ళ ముందు సరిచేయాలి. క్లాసులో శుభ్రంగా కూర్చునేట్టు, మంచిగా కూర్చునేట్టు, ఆరోగ్యంగా ఉండేట్టు ఎవరో ఒకళ్ళు చేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. ఇది లేకనే, ఇట్లాంటిది లేకనే ఇంటర్మీడియట్ కాలేజీల్లో చాలామంది జీవితాలను పోగొట్టుకుంటున్నారు. అట్లనే పక్క యూనివర్సిటీలో కూడా 12-13 మంది పోయిన సంవత్సరం జీవితాన్ని పోగొట్టుకున్నారు. అట్లానే ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఐఐటీలు కూడా ప్రతి సంవత్సరం 8-10 మంది జీవితాలు పోగొట్టుకుంటున్నారు పిల్లలు. ఐఐటీలు కూడా ఎంత భయంకరం అంటే 4-5 ఏళ్ల కిందట రూర్కీ ఐఐటీ, నేను ఓపెన్గానే చెప్తున్నా, ఇది సీక్రెట్, రూర్కీ ఐఐటీలో 100 మంది పిల్లల్ని సంవత్సరం తర్వాత మీరు పనికిరాను అని వెనక్కి పంపించారు. వాళ్ళు 20 లక్షలు 30 లక్షల మంది కాంపిటీషన్లో నెగ్గి అక్కడికి వెళ్తే పనికిరారని సంవత్సరం తర్వాత పంపిస్తే ఏంటిదని అర్థం? వాళ్ళ పొరపాటు ఎట్లా అవుద్ది? మనం సరిగ్గా వాళ్ళని పట్టించుకోలేదు, మనం వాళ్ళ ఆలోచన ధోరణి సరిగ్గా ఉందో లేదో చూసుకోలేదు, మనం సరిగ్గా వాళ్ళకి అర్థమవుతుందో లేదో చూసుకోలేదు. ఆ బాధ్యత అంతా ఈ కాలేజీలో ఈ ప్రతి టీచరు చూసుకుంటూ ఉంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీకు అర్థం కాకపోవచ్చు ఏంటి ఇది కొత్తగా చెప్తున్నారని, ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పాను కదా, ఒక రోజు భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉంటారు, ఆ పరిస్థితి నుంచి వస్తారు. వాళ్ళకి ఏంటి దిక్కు తోచదు ఆ వయసులో. ఎవరో ఒకళ్ళు చెప్పాలి దీనికి సొల్యూషన్ ఏంటంటే, దానికి సొల్యూషన్ ఏంటి అంటే నువ్వు ఇప్పుడు వాళ్ళ కన్విన్స్ చేసినా వినరు మీ అమ్మ నాన్న కాబట్టి. సొల్యూషను దానికి ఏం చేయాలి నువ్వంటే, నువ్వు ఈ 2 ఏళ్ళు బాగా కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదిస్తే నీ దగ్గర డబ్బు ఉంటే వాళ్ళు నువ్వేం చెప్తే అది వింటారు. దట్ ఈస్ ద సొల్యూషన్. లేకపోతే వాళ్ళ ఇష్టమో వీళ్ళ ఇష్టమో ఏదో అంటారు, న్యాచురల్, అది సహజం అది. సో ఎస్పెషల్లీ ఆడపిల్లల దగ్గర మరి అది దాన్ని మనం చాలా పెద్ద భూతత్వంలో చూసి వాళ్ళని తిట్టి కొట్టి ఇదంతా చేసి రవసర చేసేస్తాం. ఆ సినిమాల్లో అదే జరుగుతుంది, ప్రతి సినిమాలో అదే జరుగుతుంది. ప్రతి సినిమాలో ఏం జరుగుతుంది? ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు, ఇద్దరు కుటుంబాలు ఇష్టపడవు, అదంతా ఒక 2 గంటల డ్రామా జరుగుద్ది, చివరికి ఏదో సముదాయిస్తారు, అంతే కదా. ప్రతి సినిమా అదే కదా. అది అంతా సినిమాల్లో చూడటానికి బాగుంటుంది, కానీ మీరు మాత్రం అట్లా చేయటం బాగుండదు. సో మీరు వాళ్ళని ఏం చేయాలి? ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది మీరు ఎట్లా గమనించవచ్చు అంటే, వాళ్ళు ఎప్పుడూ మీకు దూరంగా వెళ్ళి మాట్లాడుతుంటే, గదిలో చాలాసేపు గడియ పెట్టుకొని మాట్లాడుతుంటే ఏదో ప్రాబ్లం ఉంది, మీకు తెలియకూడదనే ప్రాబ్లం ఉంది, అట్లా గుర్తుపట్టచ్చు, ఈజీగా గుర్తుపట్టచ్చు. అట్లానే అది సిగ్గుపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, ఇదంతా ఉంటాయి. ఈజీగా తల్లి కానీ తండ్రి కానీ ఏం చదువుకోక్కర్లా, దీనికి సరిగ్గా ఉన్నారా లేదా అని చూసుకుంటే తెలిసిపోద్ది. వాళ్ళది అది ఏదైనా ఉంటే గుర్తుపెడితే మీరు దగ్గర కూర్చోబెట్టుకొని, పక్కన కూర్చోబెట్టుకొని మీరు వాళ్ళకి నమ్మకం కలుగజేయాలి. నువ్వు బాగా చదువుకో, మంచి ఉద్యోగం తెచ్చుకో, నువ్వు ఏది అడిగితే అదే చేస్తానని, నువ్వేం కావాలంటే ఎవరు కావాలంటే అదే చేస్తానని అనే నమ్మకాన్ని చెయ్యాలి. ఆఫ్టర్ ఆల్ ఈజ్ యువర్ చైల్డ్ కదా, మీ బిడ్డ కదా, మీ శత్రువు కాదు కదా. ముందు ఆ నమ్మకం వచ్చేటట్టు చేయాలి. సో అది అయిన తర్వాత దాంతో సరిపోదు, 1-2 సార్లు చెప్పినంత మాత్రం. మీతో పాటు అంటే కాలేజీకి వస్తే సరే, సెలవుల రోజుల్లో ఇంకో రోజుల్లో మీతో పాటు వాళ్ళు దగ్గరగా ఉండేట్టు వాళ్ళకి టైం లేకుండా చెయ్యాలి. అంటే అంతసేపు మాట్లాడటం, అంతసేపు ఇది అవ్వటం, ఆ టైం లేకుండా మీరు 15-20 రోజులు చేస్తే, ఈ లోపల 15-20 రోజుల్లో నేను నీకున్నాను, నేను బాగానే చూసుకుంటాను, నువ్వంటే నాకు అమ్మాయి, నీవంటే నువ్వు నాకు ఇష్టము, నువ్వు ఏది కావాలి అది చాలాసార్లు చెప్పాలి. చెప్తూ వాళ్ళకి టైం లేకుండా చేస్తే చాలా వరకు వాళ్ళు అర్థం చేసుకుంటారు, చాలా వరకు 90% అర్థం చేసుకుంటారు. అట్లా కాకుండా సినిమాల్లో జరిగినట్టు మీరు అనుకున్నట్టు వాళ్ళని అది పిలిచి కొట్టి తన్ని తిట్టి
అది ఓ పంచాయతీ చేసి మీ చుట్టాలందరినీ పిలిచి ఈడు చేస్తున్నాడు, ఈ అమ్మాయి చేస్తుందని పంచాయతీ పెట్టేసి ఇదంతా చేస్తే వాళ్ళు ఇంకా మొండిగా అయిపోతారు. ఇదంతా ఒక సంవత్సరమే ఉంటుంది. సెకండ్ ఇయర్ మధ్యలోకి వచ్చేసరికి వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అంతా తెలుస్తుంది. ఈ టైంలోనే ఫస్ట్ ఇయర్ తర్వాత ఒక 5-6 నెలలు ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం ఎంతమందికి ఉంటుందంటే 10% నుంచి 15% దాకా ఉంటుంది. మనం చెప్పుకోలేము ఎప్పుడు బయటికి. ఎవరికి చెప్తాం? చెప్పుకోలేము. భయపడతా ఉంటాం, మొహమాట పడుతూ ఉంటాం. మా ఫ్యామిలీ గురించి మచ్చ వస్తుందని. ఓకే, ఫైన్. బట్ మీ బిడ్డకి చెప్పుకోవాలి కదా, మీ అమ్మాయి మీతో సరిగ్గా మాట్లాడాలి కదా. సో అది చాలాసార్లు ఎందుకు జరుగుతుంది ఇది అంటే, మనం ఎప్పుడైతే వాళ్ళకి ప్రేమని ఇవ్వలేకపోతామో, టైం లేదని వ్యాపారం అని ఇంకోటని వాళ్ళతో సరిగ్గా మాట్లాడకపోతామో అప్పుడు జరుగుతూ ఉంటుంది. ఎక్కువసార్లు బిజీ డాక్టర్ ఉన్నారు, బిజీ ఆఫీసర్ ఉన్నారు, బిజీ బిజినెస్ మ్యాన్ ఉన్నారు, అసలు మాట్లాడరు. నెలకోసారి కూడా పిల్లలతో మాట్లాడరు. అట్లాంటి వాళ్ళు ఎక్కడో చోట ప్రేమను ఎత్తుక్కుంటారు. నేను ఒక మంచి ఎగ్జాంపుల్ జరిగిందే. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఒక అతను వేరే క్యాస్ట్ వాళ్ళని ప్రేమిస్తే సరే వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు. అదే కులం వేరు కాబట్టి. సరే నన్ను చెప్పుకున్నారు. నేనేమో ఎందుకు వాళ్ళకి ఇష్టమైనప్పుడు చేయండి అంటే, నువ్వు ప్రయత్నం చేయి అన్నారు. సరే అమ్మాయితో మాట్లాడితే లేదంకుల్ నేను గట్టిగా చేసి సరే ఆ అబ్బాయితో మీట్ అవ్వడానికి పిలిచాం. ఆ అబ్బాయితో మీట్ అయినప్పుడు, ఏ బాబు నీకు ఇష్టమేనా అంటే, పర్వాలేదు అంకులు, చేసినా పర్లా చేయకపోయినా పర్లేదు అన్నాడు. అది కాక అబ్బాయికి మెల్లకని ఉంది. తర్వాత వచ్చి ఈ అమ్మాయి ఏమో స్ట్రాంగ్గా ఉంది చేసుకోవాలని, అబ్బాయి ఏమో పర్వాలేదు చేసినా పర్లేదు చేయకపోయినా పర్లేదు మెల్లకని ఉంది. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, ఆ అబ్బాయికి మెల్లకని ఉంది, నువ్వు చూసుకున్నావా అన్నాను. అదేంటి అంకులు, మీరు ఏదో చెప్పడానికి ఏదో చెప్తున్నారు, మీరు ఇదంతా జరగకుండా ఉండటానికి ఇదేదో చెప్తున్నారు. కాదమ్మా చూసుకో అని చెప్పాను. చూసుకుంది. తర్వాత ఏదో వద్దనుకున్నారు, అయిపోయింది. తర్వాత ఒక 5-6 ఏళ్ల తర్వాత ఆ అమ్మాయిని అడిగా, ఏమ్మా నువ్వు వాళ్ళంతా వేరే చేసుకున్నారు, బాగానే ఉన్నారు, హాయిగా సుఖంగానే ఉన్నారు, నువ్వు ఎందుకు చూసుకోలేదు అని. అంకులు, జీవితంలో మొదటిసారి మా ఇంట్లో కానీ బయట కానీ నువ్వు బాగున్నావు అన్న అబ్బాయి ఆ అబ్బాయే. అదే నేను ప్రేమ అనుకున్నాను. అంతే. అట్లా ఉంటుంది ఆ పిల్లల మనస్తత్వం. సో అందుకని మీరు వాళ్ళతో దగ్గర కూర్చోబెట్టుకొని నమ్మకాన్ని కలిగించి కొద్దిగా ఓపిక పట్టి వాళ్ళతో మాట్లాడి, నువ్వంటే నాకు ఇష్టం అమ్మా అది ఇదని చెప్పి వాళ్ళు మీ వైపుకి తీసుకొని కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలి, చాలా ఎఫర్ట్ పెట్టాలి. మీరు కొద్దిగా పిల్లలు మన బిజినెస్ కంటే అన్నిటికంటే ఇది ఇంపార్టెంట్ కదా, కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలి. మీ కాలేజీలు అందరూ ఏం ఎఫర్ట్, మంచి మార్కుల కోసం ఎఫర్ట్ పెట్టుకుంటున్నారు. నేను అది కాదు, వాళ్ళు బాగుండటం కోసం ఎఫర్ట్ పెట్టుకుంటున్నాను. మీరు కొద్దిగా దృష్టి పెట్టాలి. సో ఇది రెండవది, మీరు ఆ యూత్ ప్రాబ్లమ్స్ని వాళ్ళని సరిగ్గా దయచేసి అర్థం చేసుకోండి. ఒకవేళ ఒక్కొక్కసారి మీకు అవ్వకపోతే మా ప్రిన్సిపల్ గారు కానీ ఆ కేర్ టేకర్ని కానీ మీరు సంప్రదించండి. ఎవరు లేకుండా 1-to-1 సంప్రదించండి. మాకు ఇక్కడ యూనివర్సిటీలో అయితే 12-13 మంది సైకాలజిస్ట్ ఉన్నారు. సైకాలజిస్ట్ అంటే మాకేం ప్రాబ్లం లేదు, అందరూ బాగున్నారా లేదా ప్రతిసారి చూస్తూ ఉంటారు. వాళ్ళు క్లాసుల దగ్గరికి కూడా వెళ్ళి 4 రోజులకు ఒకసారి ప్రతిరోజు చేస్తారు. ఒక్కొక్క క్లాస్కి 4 రోజులు అందరూ 70 మంది సరిగ్గా ఉన్నారా లేదా, సంతోషంగా ఉన్నారా లేదా, వాళ్ళు సరిగ్గా వింటున్నారా లేదా, ఇదంతా దూరంగా ఉండి గమనిస్తారు. సో అట్లనే మీకు ఏదైనా మీరు సాల్వ్ చేయలేని ప్రాబ్లం ఏదైనా ఉంటే వీళ్ళకి చెప్పండి. సో ఇది రెండవది తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది. మూడవది ఏం చేయాలి అంటే, మీరు అప్పుడప్పుడు వచ్చి కాలేజీకి ఆ హెచ్ఓడిని, ఆ ఆ కౌన్సిలర్ని కలవండి. ఏం తప్పు చేశారని కాదు, ఊరికినే మీరు వస్తున్నారు అంటే పిల్లలు కూడా అటెంటివ్గా ఉంటారు. మా అమ్మ వచ్చి కనుక్కుంటుంది, మా నాన్నగారు వచ్చి కనుక్కుంటున్నారు, కాబట్టి మనం మంచిగా ఉండాలి అనేది అటెంటివ్గా ఉంటారు. అయితే నేను పిలిచినా మీరు రారు. అదేంటి సార్ మీరే పిలుస్తున్నారు, మీరే రారని చెప్తున్నారు. ఎందుకు రారు మీరంటే, మీకు ఇంటర్మీడియట్ కాలేజీలో ఉండే ఎక్స్పీరియన్స్ వేరు. అక్కడికి వెళ్తారు, మీరు గేట్ బయట 1 గంట సేపు నిలబడతారు, లోపలికి పిలుస్తారు, 5 నిమిషాలు కుర్రాడిని చూపించి వెళ్ళిపోమంటారు, క్లాసులు ఉన్నాయి వెళ్ళిపోమంటారు. మీకేమో ఎందుకు నేను ఇంతసేపు వెళ్ళటము, ఇంత ఇబ్బంది పడటము అని మీరు వెళ్ళటమే మానేస్తారు. ఇక్కడ ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ఎప్పుడొచ్చినా ఆహ్వానిస్తారు,
వాళ్ళు క్లాస్లో ఉంటే కాసేపు కూర్చోమంటారు, ఇంకా లంచ్ టైం అయితే భోజనం చేసి వెళ్ళమంటారు. ఎవరు ఏ డైనింగ్ హాల్కి రానియరు కాలేజీల్లో. కానీ నేను అదే భోజనం తింటాను, మీరు అదే భోజనం తింటారు, పిల్లలు అదే భోజనం తింటారు. అవును, కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎన్నిసార్లైనా రావచ్చు. ఎవరు రెస్ట్రిక్షన్ పెట్టరు, ఎవరు ఆపరు, మిమ్మల్ని మర్యాదగా చూస్తారు. అది కల్చరు, ఇన్స్టిట్యూట్ కల్చరు, అది సంస్కృతి. నేను మిమ్మల్ని గౌరవించకపోతే పిల్లలు మిమ్మల్ని ఎట్లా గౌరవిస్తారు? నేను మిమ్మల్ని గేటు బయట నిలబెడితే అంటే దాని అర్థం గేట్ కీపర్ కంటే మీరు తక్కువనే? తప్పు కదా అది. నా చైర్మన్ గారే గౌరవిస్తారంటే న్యాచురల్గా పిల్లలు కూడా గౌరవిస్తారు. అందుకనే మా ఈ ప్లేస్మెంట్లు వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి నేను సన్మానం చేయను, పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకు సన్మానం చేస్తాను ప్రతి సంవత్సరం. అవును, అది మన కల్చరు. పెద్దవాళ్ళని గౌరవించడం, తల్లిదండ్రులు గౌరవించడం, దేవుణ్ణి గౌరవించడం, దిస్ ఈజ్ అవర్ కల్చర్. సో అందుకని మీరు ఎప్పుడైనా రావచ్చు, మీరు అడగచ్చు. తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదో బస్సు మీ ఇంటి దగ్గరలో ఆగట్లేదు అని, లేకపోతే ఇంకా ఏదైనా లేట్ అవుతుందని, అది ఇదని. ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు పెద్దగా అరవక్కర్లేదు. వచ్చి ఆ ప్రిన్సిపల్కో ఎవరికో చెప్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగితే మంచిది. అంటే ఒక్కోసారి అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. బాగా ఎదిగిన పిల్లలు కదా, ప్రతి ఇంటి దాకా బస్సు వెళ్తే అరగంట ప్రయాణం, గంటన్నర అవుద్ది. కానీ దానికి బదులు ఒక 1/2 కిలోమీటర్ పిల్లలు నడిస్తే ఆరోగ్యానికి మంచిది కదా. అది మనం ఎట్లా అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో అందుకని తప్పకుండా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే, అర్థం కాకపోయినా లేకపోతే ఇంకేదన్నా ఉన్నా ప్రిన్సిపల్ గారికి, ఆ హెచ్ఓడి గారికి కలిస్తే పెద్దగా అరిచి చెప్పక్కర్లా, మామూలుగా చెప్తే వాళ్ళకి అర్థమవుద్ది, దే విల్ సాల్వ్ ఇట్. తర్వాత ఇంకా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పేరెంట్స్గా కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ గర్ల్స్ గురించి నేను చెప్తున్నాను. 4:30కి 5ంటికి కాలేజ్ అయిపోతుంది, 6ంటికి రావాలి. కానీ ఒక్కోసారి 7:30, 8 అవుద్ది. మీరు కోపం వస్తుంది, ఇంతసేపు ఉంచుతున్నారేంటి, ఇట్లా చేస్తున్నారేంటి, అట్లా చేస్తున్నారేంటి. వాళ్ళు ఒక్కోసారి ఉండాలి. వాళ్ళు ఏదన్నా కల్చరల్ ఈవెంట్ ఉంటే, ఇందా చెప్పాను కదా, ఆ టీమ్ స్పిరిట్ అవన్నీ కల్చరల్ ఈవెంట్స్లో, ఆ స్పోర్ట్స్ ఈవెంట్లో అవుతాయి. సో కల్చరల్ ఈవెంట్ ఉంటే, ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే, ఏదైనా వేరే ట్రైనింగ్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ఆలస్యం అవుద్ది. 1 గంట, 1.5 గంటలు ఆలస్యం అవుద్ది. అమ్మాయి లేట్ అయిపోతే ఎట్లా, అది ఇది అని అక్కర్లా. వాళ్ళంతటి వాళ్ళు బతకాలి 2-3 ఏళ్ల తర్వాత. దే షుడ్ నో హౌ టు లివ్ దెమ్సెల్వ్స్. మీరు ప్రతిసారి చేపట్టుకొని తీసుకెళ్ళలేరు కదా. ఈరోజు అయితే తీసుకొచ్చారు, 4 ఏళ్ల తర్వాత మీరు చేపట్టుకొని తీసుకెళ్ళలేరుగా. వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళంతటి వాళ్ళు ఉద్యోగం చేయాలి, వాళ్ళంతటి వాళ్ళు ఏది కరెక్టో తప్పో తెలుసుకోవాలి. అందుకని మీరు లేట్ అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుందని కంగారు పడక్కర్లేదు. ఇది ఈ 4-5 అంశాలు తల్లిదండ్రులుగా మీరు గమనించుకోవాల్సిన విషయాలు. 1, ఎంసెట్ గురించి డిస్కరేజ్ చేయబాకండి. 2వది, వాళ్ళకి యుక్త వయసులో ఉండే సమస్యలు ఉంటాయి, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. మన బిడ్డ, వాళ్ళ శత్రువులు కాదు, మన బిడ్డ, మన పుట్టిన బిడ్డ. మనం అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? 3వది, ఈ చిన్న చిన్న సమస్యలు ఉంటే మీరు చెప్పండి వచ్చి. 4వది, అప్పుడప్పుడు వచ్చి హెచ్ఓడిని, వాళ్ళని, కౌన్సిలర్ని కలిసి వెళ్తే మంచి జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా ఏదైనా వేరే ప్రోగ్రామ్స్లో ఉంటే సరిగ్గా అర్థం చేసుకోండి. ఇవి తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది. ఫీజు కట్టడం కంటే అన్నీ ఇంపార్టెంట్. ఫీజు కట్టారు కష్టపడి, దానికంటే ఇవన్నీ ఇంపార్టెంట్. వాడు సరిగ్గా మంచి మూడ్లో లేరు, మంచి దీంట్లో లేరు అంటే మరి ఎట్లా చదువు వస్తుంది? తర్వాత పిల్లలు, విద్యార్థులకి మరోసారి శుభాకాంక్షలు. మీరు ప్రొఫెషనల్ కోర్సులో చేరారు, బాగా చేరారు. మీరు ముందు, అన్నిటికంటే ముందు మీరు బాగా చేయాల్సింది ఏంటంటే, నేను ఇట్లా చూస్తే ఏం కనబడుతుందంటే చాలామంది వీక్గా ఉన్నారు శారీరకంగా. మీరు ముందు బాగా తిని బాగా ఆరోగ్యంగా ఉండాలి, బాగా ఎక్సర్సైజ్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యం అది. తిని ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అంటే మామూలుగా రొటీన్ చేయక్కర్లా, గ్రౌండ్ చుట్టూ ఒకసారి తిరిగితే చాలు. బస్సు దూరంగా ఉంటే అక్కడ ఫాస్ట్గా నడిస్తే చాలు, మీ ఇంటి నుంచి ఫాస్ట్గా నడిస్తే చాలు, అది ఎక్సర్సైజ్. మీరు చూస్తే చాలామంది చిన్నగా ఉన్నారు, పేలుగా ఉన్నారు. ఇది చాలా ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇంటర్మీడియట్లో వేరే ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది.
ఏంటంటే మీరుగా భోజనం బాగాలేదని మీ తల్లిదండ్రులు చెబుతారు, వాళ్ళు వచ్చి కాలేజీ వాళ్ళు చెప్తారు. కాలేజీ వాళ్ళు ఏమంటారంటే మీరు భోజనం కోసం వచ్చారా ఇక్కడ దాకా, చదువు కోసం కదా వచ్చిందంటారు. చదువు ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళకి సరైన బ్లడ్ లేకపోతే చదువు రాదు. ఎందుకంటే బ్లడ్ క్యారీస్ ఆక్సిజన్ టు ద మైండ్, టు ద బ్రెయిన్. మీరు వాళ్ళకి ఎప్పుడైతే సరైన రక్తం లేదో, సరైన ఇది లేదో, వాళ్ళకి నిద్ర వస్తుంది, కాన్సన్ట్రేషన్ చేయలేరు, ఒక చోట కూర్చొని పని చేయలేరు, అలసట వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నాను ఇంత ప్రత్యేకంగా అంటే, నేను వైజాగ్ ఏరియాలో ఒక 10-12 కాలేజీలో సర్వే చేయించాం మెడికల్ టీమ్. 70% ఆడపిల్లలు ఎనీమిక్, సరైన బ్లడ్ లేదు. వాళ్ళ పాపం నెలకు ఒకసారి పోతూ ఉంటుంది కదా, దాంతోపాటు దానికి తోడు వీళ్ళు సరిగ్గా తింటలేదు. మా కాలేజీలో కూడా అంతే ఉంది. అందుకని నేను అర్జెంటుగా ఏం చేశానంటే, రోజు ఈ ఖర్జూరకాయలు, ఈ అదే వేరుశనగ పాకము అవన్నీ పెద్ద దీంట్లో పెట్టి మీరు తినండి, బస్సుకి ఎక్కే ముందు రెండు సార్లు గ్రౌండ్ చుట్టూ నడిచి ఎక్కండి అని చెప్తే 6 నెలల్లో చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఆరోగ్యం లేకుండా చదవలేరు, పని చేయలేరు, తెలుసు కదా. సో అందుకని మీరు ఈ పిల్లలు చూస్తుంటే చాలా వీక్గా అట్లా ఉన్నారు కొంతమంది, అందరు కాదు. సో మీరు ముందు ఆరోగ్యంగా ఉండాలి. పిల్లలు బాగా తినండి, బాగా ఆడండి, బాగా పాడండి, బాగా చదవండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పిల్లలు మీరు చేయాల్సింది ఏంటంటే ఏదో ఒక ఎయిమ్ పెట్టుకొని ఫోకస్డ్గా చేయాలి. చదువు ధ్యాసతో వినాలి, వినేటప్పుడే చాలా జాగ్రత్తగా వినాలి, అటు ఇటు చూడకుండా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్తో వినాలి. దాంతోపాటు ఫోకస్డ్గా వర్క్ చేయాలి. సో మామూలు ఈ యూనివర్సిటీ సిలబస్, మాది అటానమస్ కాలేజీ, మేమే సిలబస్ ఫ్రేమ్ చేస్తాం. మేము చాలా కొత్తగా ఈ కంపెనీకి సరిపడా సిలబస్ ఫ్రేమ్ చేస్తాం. అది అంతవరకు చేస్తే మీకు ఏమవుతుంది అంటే, మామూలు ఉద్యోగం వస్తుంది, 4-5 లక్షల రూపాయలు ఉద్యోగం వస్తుంది. మరి దాంతో ఓకే 4-5 లక్షలు మంచి ఉద్యోగం కదా అనిపిస్తుంది. కాదు, మీరు 10 లక్షలు 15 లక్షల ఉద్యోగాలకు కూడా ప్రయత్నించవచ్చు. ఎందుకు 4 లక్షలు ఆగిపోవాలి, 4-5 లక్షలు ఆగిపోవాలి? పెద్ద ఉద్యోగం కూడా సంపాదించవచ్చు. అది దానికి ఏం చేయాలంటే ఎక్స్ట్రాగా చేయాలి. మీరు కొన్ని ఎక్స్ట్రా సర్టిఫికెట్ కోర్సులు చేయాలి. NPTEL అని ఉంటాయి, మా వాళ్ళు చెప్తారు, ఫ్రీగానే వస్తాయి, చేయాలి. తర్వాత దానికి తోడు CRT క్లాసులు జరుగుతాయి, అంటే కంపెనీ ట్రైనింగ్ క్లాసులు జరుగుతాయి. దాంతోపాటు ఈ కాంపిటీషన్స్ ఉంటాయి, కోచ్ చెఫ్ వరల్డ్ లెవెల్ కాంపిటీషన్స్ వాళ్ళు చేస్తారు ఇక్కడ, అందుకనే ఉద్యోగాలు వస్తాయి. సో వాటిల్లో ఏదో ఒక ర్యాంకు 2 స్టార్ 3 స్టార్ 4 స్టార్ అని ఇస్తారు. అవి చేస్తే మీకు 10 లక్షలు 20 లక్షల రూపాయల ఉద్యోగాలు వస్తాయి. చేయగలరు మీరు. మీకే ఎంసెట్ 50,000 ర్యాంక్ వచ్చినా చేయగలరు. అది మామూలుగా చేసి ఒక 70-75% మార్కులు ప్లస్ రెగ్యులర్ CRT ట్రైనింగ్ అయితే ఒక 4-5 లక్షల రూపాయలు ఉద్యోగం వస్తుంది. 75-80 మార్కులు, మంచి కమ్యూనికేషను, మంచి ఈ CRT ట్రైనింగ్ ముందుండటం, తర్వాత NPTEL కోర్సులు, తర్వాత ఈ కోచ్ చెఫ్ ఇట్లాంటి వాటిలో పార్టిసిపేషన్ కాంపిటీషన్ అయితే 10 లక్షలు 20 లక్షల రూపాయలు జాబ్ వస్తుంది. మీ నాన్నగారు వాళ్ళు చాలామంది 20 ఏళ్ళ తర్వాత ఎంత ఉద్యోగం వస్తుందో మీకు మొదటి రోజు అంత ఉద్యోగం వస్తుంది. వచ్చినాయి, ఇప్పుడు వాళ్ళు పిలుస్తారు అనుకుంటా, కొంతమందికి 10 లక్షలు 15 లక్షలు వచ్చినాయి. సో వాళ్ళని సన్మానం చేయడానికి పిలుస్తారు అనుకుంటా. సో అంతే వస్తుంది. అది అట్లా ఏం చేయాలి. రెండవది, ఈ 4 ఏళ్ళు మీరు ఏం చేయాలి అంటే, ముందే చెప్పాను, యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఓన్లీ ఫర్ ద ఎగ్జామ్, యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ లైఫ్. సో చాలా ఉత్సాహంగా ఉండాలి, చాలా బాగా చదవాలి, దాంతో బాగా ఆడాలి, బాగా కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి, అట్లనే బాగా ప్రాజెక్ట్స్ అవన్నీ చేయాలి. ఇదంతా 4 ఏళ్ల పాటు సంతోషంగా అవ్వాలి. బాధతో ఏడుస్తూ చదివితే అది చదువు కాదు, సంతోషంగా అవ్వాలి, ఇదంతా ఇష్టంగా అవ్వాలి, అప్పుడు బ్రహ్మాండంగా అవుతుంది. ఈ 2 ఏళ్ళు బాధపడి ఉంటారు, ఏడ్చుంటారు చాలాసార్లు, చాలా ఇదే ఉంటారు. ఇంకా నుంచి మర్చిపోండి, బాగా సంతోషంగా చదవాలి, బాగా ఆడాలి, బాగా పాడాలి, ఇవన్నీ అవసరం. మీ తల్లిదండ్రుల ముందు చెప్తున్నా నేను. వాళ్ళు అనుకుంటారు మాకు మార్కులు వస్తే చాలే, ఆటలు ఎందుకు, పాటలు ఎందుకు, అదెందుకు, ఇదెందుకు అంటారు. అన్నీ అవసరం జీవితంలో అన్నీ ఉండాలి.
ఆటలు ఉండాలి, పాటలు ఉండాలి, మంచి ఫ్రెండ్స్ ఉండాలి, ప్రాజెక్ట్స్ ఉండాలి, ఎక్స్ట్రా చదివే కెపాసిటీ ఉండాలి, అదే నీ అంతటి నేర్చుకునే కెపాసిటీ ఉండాలి. ఇవి ఉంటేనే లైఫ్. ఎందుకు నీ అంతటి నేర్చుకునే కెపాసిటీ ఉద్యోగం వస్తే చాలు కదా అంటే, ప్రతి ఉద్యోగంలో ప్రతి 4 ఏళ్లకి మారుతూ ఉంటుంది టెక్నాలజీ. వీళ్ళు నేర్చుకునే కెపాసిటీ లేకపోతే అవుట్డేట్ అయిపోతారు. 4 ఏళ్ల తర్వాత జీతం తగ్గటం, ఉద్యోగం ఊడిపోవటం జరుగుతుంది. నిరంతరం నేర్చుకునే కెపాసిటీ ఉండాలి. అందుకనే ఆ ఎన్పిటిఎల్ కోర్సులు అవన్నీ మీ అంతటి మీరు చదువుకొని చేస్తే అప్పుడు అవుతుంది. అప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మీ ఎక్కువ మంది మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు 4 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది ఆస్తి, మొత్తం కలిపిన ₹1,00,000 రాదు. అది కూడా ఒక సంవత్సరం వస్తుంది, ఒక్కో సంవత్సరం రాదు. ఇవన్నీ తీరాలి అంటే పండగ వస్తే మన దగ్గర డబ్బులు ఉండదు, పక్కన వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవాలి. ఎవరి ఇంట్లో వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే అప్పు తీసుకోకుండా మనం చేయలేము. అది భయంకరమైన పరిస్థితి కదా. ఆ పరిస్థితి నుంచి ఏదొచ్చినా ఏమొచ్చినా మేము కంఫర్టబుల్ అనేది మీ చేతుల్లో ఉంది. అది మీరు 5-6 లక్షల రూపాయల ఉద్యోగం అయితే పొలం పండినా పండకపోయినా సరిపోద్ది. ఇంట్లో ఏదైనా అవాంతరం వచ్చినా మీరు ఆదుకోవచ్చు. మీ పేరెంట్స్కి ఏదైనా ఇబ్బంది వచ్చినా మీరు ఆదుకోవచ్చు. మీ అంతటా మీరు నిలబడాలి. రెండవది, మీ ఫ్యామిలీ అంతా ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అది మీరు చేయాలి. ఈ మధ్యలోనే చాలా సంతోషం వచ్చింది. ఒక 5-6 ఏళ్ల కిందట ఒక అతను బ్యాంక్ లోన్ తీసుకోమన్నాను, నేనే తీసుకోమంటే ఆ బ్యాంక్ వాళ్ళు ఇవ్వాల లోను. చివరికి నా దగ్గరికి వచ్చి చెప్పాడు, ఇవ్వలేదు సార్ అని. సార్ నేనే గ్యారంటర్గా సంతకం పెట్టి లోన్ ఇవ్వండి అని బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు, బాగుంది. మొన్న అతను వాళ్ళ అబ్బాయి పెళ్ళి శుభలేఖ ఇవ్వటం కోసం వచ్చారు. సార్ మీరు చేసిన సాయం మర్చిపోలేని ఏదో ఇదంతా చెప్తారు. చివరిలో ఏం చెప్పాడంటే, బ్యాంక్ వాళ్ళు నా చుట్టూ తిరుగుతున్నారు సార్ అన్నాడు. ఏం చేసావయ్యా, అప్పు తీర్చలేదా, అగ్గొట్టావా ఏంటి అన్నాను. అట్లా చేయలేదు సార్, మా వాడు విపరీతంగా సంపాదించాడు, ఆ డిపాజిట్లు వేయమని బ్యాంకర్ రోజు నా చుట్టూ తిరుగుతున్నాడు అని చెప్పారు. అట్లా మీరు అందరూ తయారవ్వాలి, అట్లా అంత గొప్పగా తయారవ్వాలి. మీకు మీరు నిలబడాలి. మీ ఫ్యామిలీ అంతా నెక్స్ట్ లెవెల్, ఏ ఇబ్బందులు లేని ఫ్యామిలీగా మీరు తీర్చిదిద్దగలగాలి. అది మీ బాధ్యత. అట్లా చేయటానికి మా ప్రిన్సిపాలు, మా ఫ్యాకల్టీ మెంబర్స్, మా హెచ్ఓడి అందరూ ఇక్కడ కూర్చున్నారు. అందరూ మీరు సహకరిస్తారు. మీరు 4 ఏళ్ల తర్వాత ఉన్నతంగా ఎదగాలి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గర్వపడాలి. మీ తల్లిదండ్రులకు కూడా ఏమాత్రం మీ వలన మీరు చేసేదానికి ఎప్పుడు మాత్రం ఇబ్బంది లేకుండా అయ్యేటట్టు మీరు సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, మీరందరూ గొప్పగా అవ్వాలి, గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ, ఆ భగవంతుడి కృప మీ మీద ఉండాలని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నాకు తెలుసు మీకు భోజనం టైం అయిందని. థ్యాంక్ యూ వెరీ మచ్.